మొన్ననే గెలిచినటువంటి మాల్దీవుల అధ్యక్షుడు గెలవడంతోనే భారత్ వ్యతిరేకత, భారత సైన్యాన్ని బయటికి పొమ్మనమంటాం, చైనా చెప్పు చేతుల్లోకి వెళ్తుండడం, చైనాలో జరిగినటువంటి కార్యకలాపాల్లో చైనాలో కలిసి రావటం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు తాజాగా చూస్తే ఆయన వెనక్కి రాగానో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. భారత్ వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజుకి ఎదురు దెబ్బ తగిలింది. శనివారం జరిగిన రాజధాని మాలే మేయర్ ఎన్నికల్లో ఆయన పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ ఘోర ఓటమి చవిచూస్తుంది. భారత అనుకూల పార్టీ అయిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఘన విజయం సాధించింది. గత ఏడాది అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగేంత వరకు మొయిజు మాలే మేయర్గా కొనసాగాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని ఆయన పార్టీ కోల్పోయింది. భారత్తో మాల్దీవులకి దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. మాలే మేయర్గా ఎండీపీకి చెందినటువంటి అదమ్ అజీమ్ ఎన్నికయ్యారు. ఆయనకి 45% ఓట్లు రాగా పిఎస్సీకి అభ్యర్థికి కేవలం 29% ఓట్లు వచ్చాయి. ఎండీపీకి ప్రస్తుతం భారత అనుకూల విధానాలను అనుసరించే మాజీ అధ్యక్షుడు మహమ్మద్ సోలిహ్ నాయకత్వం వహిస్తున్నారు. చైనా అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్న మొయిజు చేతిలో అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. మేయర్ ఎన్నికల్లో గెలుపు ఎండీపీకి రాజకీయంగా కలిసి వస్తుందని అక్కడ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.